హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజైతే నేను స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి త్వరగా వచ్చేసారు ఇంటికి, అందుకని వాళ్ళ కోసం మిరపకాయ బజ్జీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. మిరపకాయ బజ్జీలు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, శనగపిండి, కొంచెం వంట సోడా, 1 స్పూన్ సాల్ట్, వాము వేయటం వల్ల బజ్జీలు త్వరగా అరిగిపోద్ది, అందుకని వాము అయితే వాడుతున్నాను నేను. ఇది జీలకర్ర లాగే ఉంటది కొంచెం. ఇప్పుడైతే నేను పిండి అయితే కలుపుకుంటున్నాను. కొంచెం వంట సోడా, అలాగే వాము కూడా వేసేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చిక్కగా. ఇంతే ఫ్రెండ్స్, నేనైతే చిక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బజ్జీలు ఇష్టం ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం బజ్జీలు వేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే బజ్జీ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను బజ్జీలు బాగా వేయలేదంట, అందుకని ఇప్పుడు మా వారేస్తున్నాడు బజ్జీలు. ముందు వంట మాస్టర్ గా పనిచేశాను. జాడేసావా? మంట సిమ్లో పెట్టుకో. మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే కోసి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఒక 2 గంటల సేపు కష్టపడి బజ్జీలు అయితే తయారు చేసాము. మా ఆవిడ నేను వీటిని టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాము. ఆనియన్ అన్ని పెట్టాను. సూపర్, చాలా టేస్ట్ గా ఉంది. కారం అయితే అదిరిపోతుంది. నాటు మిరపకాయలు కదా. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి. కారం ఎదిరిపోతుంది, అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదు. కారం టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఆనియన్ వేసుకున్నాం కదా, అందులో నిమ్మకాయ కూడా పిండుకున్నాము. నిమ్మకాయ పిండుకుంటే ఎంత కారం ఉన్నా కానీ ఏం కాదు.